హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము పకోడీ ప్రిపేర్ చేస్తున్నాము. పకోడీ అనగానే డీప్ ఫ్రై అనుకునేరు. ఇది ఇలాంటిది కాదు. జస్ట్ తక్కువ ఆయిల్తో చేసుకునే బ్రెడ్ పకోడీ. అందులోకి మనము ఒక కప్పు శనగపిండి తీసుకొని దానిలో సాల్ట్, కారం, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం. చూడండి, చాలా లైట్గా వేసుకోవాలి, మరి మొత్తం ఒకేసారి వేసుకోకండి. మేము కొంచెం క్వాంటిటీ ఒక పెద్ద బ్రెడ్ ఉంటుంది కదండి, మనం బయట కొనుక్కొచ్చుకుంటాము, ఆ బ్రెడ్కి సరిపడే అంతే వేసుకున్నాం. ఒక పెద్ద కప్పు తీసుకొని ఇలా కలిపేసుకున్నాం అనమాట. ఆ క్వాంటిటీలో కలుపుకున్నాం. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం పెనం మీద ఆయిల్ వేసుకొని అదిగోండి ఇలాగా ఆ బ్రెడ్ పైన జస్ట్ రెండు వైపులా మనకి అంటేలాగా మనం కలుపుకున్నాం కదా శనగపిండి మిశ్రమాన్ని, దాన్ని అటాచ్ చేయాలన్నమాట. అలా వేసుకోవాలి. సో అలా వేసుకొని దాన్ని ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఇది డీప్ ఫ్రై కాదండి, 2 సైడ్స్ అలా కాల్చుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంటే బ్రెడ్ మనకి క్రిస్పీగా ఉంటుంది, అది కూడా బాగా కాలి ఉంటుంది అనమాట. మనకి శనగపిండిది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇది కనుక చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.